ఈ ప్రపంచంలో క్రైస్తవుడు అనబడిన ప్రతి ఒక్కడు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలనా? దేవునికే ఇవ్వాలి. ఇది ఆజ్ఞగా, ఇది ఒక కట్టడగా, ఇదొక మీరు చేయాల్సిన ఒక పనిగా, ఒక బాధ్యతగా మీకు చెప్తున్నాను నేను. యావత్తు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు అనబడిన వాడు మొట్టమొదటగా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మొదటి స్థానం. రెండవది ఆయన వాక్యానికి, ఆయన వాక్య ప్రకారం జీవించాలి, ఆయన వాక్య ప్రకారం ప్రవర్తించాలి. అలాగైతేనే నువ్వు ఏ సంఘంలో ఉన్నా పరలోకం పోతావు. మొట్టమొదటగా దేవునికే నీ ప్రథమ స్థానం ఇవ్వాలి, మొదటి స్థానం. రెండవది ఆయన వాక్యానికి ఇవ్వాలి. మూడవది ఆయన సేవకులకు ఇవ్వాలి. దేవుని సేవకులు ఎవరు? దేవునికి ప్రతిగా నిలబడిన వాడు, దేవునికి ప్రతిగా వాక్యాన్ని బోధించువాడు, దేవుని ప్రతిగా జనములను హెచ్చరించువాడు, దేవునికి ప్రతిగా ప్రజల్ని ఖండించువాడు, గద్దించువాడు, బుద్ధి చెప్పువాడు, దేవునికి ప్రతిగా ప్రజల్ని ప్రేమించువాడు, కట్టి ప్రభు రాకడకు సిద్ధపరిచేవాడు. దేవునికే, యేసు ప్రభుకే ప్రథమ స్థానం. రెండవది ఆయన వాక్యానికే ప్రథమ స్థానం. మూడవది ఆయన సేవకులకు లోబడాలి. సేవకుని ప్రేమించితే దేవుణ్ణి ప్రేమించినట్టు, సేవకుని మాట వింటే దేవుని మాట విన్నట్టు, సేవకునికి ఆతిథ్యం ఇస్తే దేవునికి ఇచ్చినట్లు, సేవకులకు పరిచర్య చేస్తే దేవునికి చేసినట్టు. ఇదేది లేకుండా నేను పరలోకం పోతాను, నాకు దీవెన కావాలంటే నువ్వు తల క్రిందులైనా నీకు కాదు.